హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లెయిన్ తెలుగు. ఈరోజు మనం ఒక మామూలు సినిమా గురించి చెప్పుకోవట్లేదు. ఇది ఒక వార్నింగ్ లాంటిది. మనందరికీ కలలు ఉంటాయి. మంచి ఇల్లు, మంచి లైఫ్, ఫ్యామిలీ, సక్సెస్, ఇలా చాలా కలలు ఉంటాయి. వాటిని చేరుకోవడానికి మనం తప్పుదారి తప్పితే ఏమవుతుంది, ఆ దారే మనల్ని, మన జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తే ఏమవుతుంది అనేదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ పేరు రిక్వెమ్ ఆఫ్ ఎ డ్రీమ్. ఇది నలుగురు వ్యక్తుల కథ, వాళ్ళ కళల కథ, వాళ్ళ ఎడిక్షన్ల కథ, ఇక వాళ్ళ పతనాల కథ. ఈ సినిమా చూస్తున్నంతసేపు మీ మనసు చాలా డిస్టర్బింగ్గా ఫీల్ అవుతుంది, కానీ ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. కథలో నలుగురు మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు. మొదటిది సారా గోల్డ్ఫర్డ్. ఒక ముసలావిడ, ఒంటరిగా ఉంటుంది. ఆమెకు ఒకే ఒక వ్యసనం, రోజంతా టీవీ చూడడం. రెండో క్యారెక్టర్ ఆమె కొడుకు హ్యారీ. ఇతను ఒక డ్రగ్ అడిక్ట్. మూడోది హ్యారీ గర్ల్ ఫ్రెండ్ మేరియన్. ఆమెకు ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనే కోరిక. నాలుగో వ్యక్తి టైరోన్, హ్యారీ బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. ఇతను కూడా డ్రగ్ అడిక్టే. ఈ సినిమా స్ట్రక్చర్ 3 సీజన్స్లో ఉంటుంది. ఒకటి సమ్మర్, రెండోది ఫాల్, మూడోది వింటర్. సమ్మర్ అంటే అంతా హ్యాపీగా ఆశతో మొదలవుతుంది. ఫాల్ అంటే సమస్యలు మొదలవడం. వింటర్ అంటే వాళ్ళ జీవితాలు పూర్తిగా నాశనం అవ్వడం అన్నమాట. సినిమా ఓపెనింగ్ సీన్లోనే హ్యారీ వాళ్ళ అమ్మ టీవీని దొంగతనం చేసి దాన్ని అమ్మి డ్రగ్స్ కొనుక్కోవడానికి ట్రై చేస్తాడు. సారా ఆ టీవీని దొంగతనం చేయకుండా ఆపడానికి ట్రై చేస్తుంది. వాళ్ళ మధ్య పందం ఎలా ఉందో ఈ ఒక్క సీన్ చూస్తే చాలు. సమ్మర్ మొదలవుతుంది. అందరికీ కలలున్నాయి. హ్యారీ, టైరోన్ ఇద్దరూ పెద్ద డ్రగ్ డీలర్స్ అవ్వాలని, చాలా డబ్బు సంపాదించాలని ప్లాన్ వేస్తారు. ఆ డబ్బుతో హ్యారీ మేరియన్కి ఒక ఫ్యాషన్ స్టోర్ ఓపెన్ చేసి ఇవ్వాలనుకుంటాడు. వాళ్ళ లైఫ్ సెట్ అయిపోద్ది అనుకుంటారు. మరోవైపు సారాకి ఒక ఫోన్ కాల్ వస్తుంది, మిమ్మల్ని ఒక ఫేమస్ టీవీ షోకి సెలెక్ట్ చేశామని. నిజానికి అది ఒక స్కామ్ కాల్, కానీ సారా దాన్ని నిజమని నమ్ముతుంది. ఆ ఫోన్ కాల్తో సారా లైఫ్ మారిపోతుంది. నేను టీవీలో కనబడబోతున్నాను అని తెగ సంబరపడిపోతుంది. తన భర్త బ్రతికున్నప్పుడు కొన్న ఒక పాత రెడ్ డ్రెస్ వేసుకోవాలని ట్రై చేస్తుంది, కానీ ఆ డ్రెస్ ఆమెకు పట్టదు. బరువు తగ్గాలని డైటింగ్ స్టార్ట్ చేస్తుంది, కానీ ఆకలికి తట్టుకోలేదు. తన ఆశ, తన కొత్త కళ టీవీలో కనిపించడం, దానికోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీ అవుతుంది. మరోవైపు హ్యారీ మరియు టైరోన్ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. వాళ్ళు డ్రగ్స్ అమ్మడం మొదలెడతారు. డబ్బు బాగా వస్తుంది. మేరియన్ కూడా హ్యాపీ, వాళ్ళ కలలు నిజం అవబోతున్నాయని సంబరపడతారు. మేరియన్ తన ఫ్యాషన్ డిజైన్ గీసుకుంటూ ఉంటుంది. హ్యారీ, మేరియన్ మధ్య రిలేషన్షిప్ చాలా ప్రేమగా ఉంటుంది. అంతా పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ వాళ్ళు అమ్మే డ్రగ్స్నే వాళ్ళు కూడా వాడుతూ ఉంటారు. వాళ్ళ ఎడిక్షన్ నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడే సారా పతనం మొదలవుతుంది. డైటింగ్తో బరువు తగ్గలేక ఆమె ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఆ డాక్టర్ ఆమెను సరిగ్గా చూడకుండా బరువు తగ్గడానికి కొన్ని డైట్ పిల్స్ రాసిస్తాడు. ఆ పిల్స్ ఏంటో తెలుసా? అవి యాంఫిటమైన్స్. అవి కూడా ఒక రకమైన డేంజరస్ డ్రగ్స్. సారా వాటిని వేసుకోవడం మొదలెడుతుంది. ఉదయం రెడ్ పిల్, మధ్యాహ్నం గ్రీన్ పిల్, రాత్రి బ్లూ పిల్. ఆ పిల్స్ వాడడం మొదలెట్టాక సారాకి ఆకలి చచ్చిపోతుంది. బరువు కూడా తగ్గుతుంది. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, కానీ ఆమెకు తెలియకుండానే ఆమె ఆ పిల్స్కి అడిక్ట్ అయిపోతుంది. ఆమె ప్రవర్తన మారిపోతుంది. సరిగ్గా నిద్రపోదు, పళ్ళు కొరుకుతూ ఉంటుంది. కట్ చేస్తే సమ్మర్ ముగుస్తుంది. అందరి చేతిలో డబ్బు ఉంది, అందరి కళలు దగ్గరలోనే ఉన్నాయి, కానీ వాళ్ళందరి కంట్రోల్ చేసేది డ్రగ్స్. ఇప్పుడు ఫాల్ సీజన్ స్టార్ట్ అవుతుంది, అంటే వీళ్ళ పతనం మొదలైందనమాట. హ్యారీ, టైరోన్ బిజినెస్ చేస్తున్న ఏరియాలో గ్యాంగ్ వార్స్ మొదలవుతాయి. దాంతో డ్రగ్స్ సప్లై ఆగిపోతుంది. వాళ్ళ దగ్గర డ్రగ్స్ లేవు, అమ్మడానికి లేవు, వాడుకోవడానికి లేవు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళ ఒంట్లో విత్డ్రావల్ సిమ్టమ్స్ మొదలవుతాయి. డ్రగ్స్ లేకపోతే వాళ్ళు ఉండలేని పరిస్థితి అన్నమాట. సారా పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. ఆ డైట్ పిల్స్ డోస్ పెంచుతుంది. దాంతో ఆమెకు హెల్యూజినేషన్స్ మొదలవుతాయి, అంటే భ్రమలు. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె చూసే టీవీ షోలో యాంకర్, ఆడియన్స్ అంతా టీవీలోంచి బయటకు వచ్చి తన లివింగ్ రూమ్లో గెంతుతున్నట్లు అనిపిస్తుంటుంది. వాళ్ళు తనని చూసి నవ్వుతున్నట్టు, ఎగతాళి చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఆమె హెల్యూజన్స్ పీక్స్కి వెళ్తాయి. ఇంట్లో ఫ్రిడ్జ్ దానంతటా అదే కదులుతూ, శబ్దాలు చేస్తూ ఆమె మీదకు వస్తున్నట్టు భయపడుతుంది. ఆమెకు రియాలిటీకి, భ్రమకి తేడా తెలియకుండా పోతుంది. అయినా సరే ఆ పిల్స్ వేసుకోవడం మాత్రం ఆపదు. ఎందుకంటే ఆమె కళ ఆ రెడ్ డ్రెస్ వేసుకొని టీవీ షోలో కనబడాలి. ఆ ఆశ ఆమెను పిచ్చిదాని చేస్తుంది. ఇక్కడ హ్యారీ, మేరియన్ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. డ్రగ్స్ లేక ఇద్దరూ నరకం చూస్తూ ఉంటారు. వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ పోయి డ్రగ్స్ కోసం ఒకరినొకరు తిట్టుకోవడం మొదలెడతారు. హ్యారీ చేతికి ఇంజెక్షన్ చేసుకున్న చోట ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. చెయ్యి మొత్తం వాచిపోయి నల్లగా అయిపోతుంది. కానీ ఆ నొప్పి కన్నా డ్రగ్స్ కావాలనే కోరిక హ్యారీకి ఎక్కువగా ఉంటుంది. టైరోన్ డ్రగ్స్ కోసం వెతుకుతూ ఒక గ్యాంగ్ వార్లో దొరికిపోయి అరెస్ట్ అవుతాడు.
అతన్ని బెయిల్ మీద బయటకు తేవడానికి చాలా డబ్బు అవసరం అవుతుంది. హ్యారీ వాళ్ళ కలల కోసం దాచుకున్న డబ్బంతా వాడి టైరోన్ని బయటకు తెస్తాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు లేదు, డ్రగ్స్ లేవు, పూర్తిగా జీరో అయిపోయారు. డ్రగ్స్ కోసం మేరియన్ ఏం చేయడానికన్నా సిద్ధపడుతుంది. హ్యారీ ఆమెను చాలా నీచమైన పని చేయమని అడుగుతాడు. నీ పాత థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి డబ్బు అడుగు అని. అంటే డబ్బు కోసం తన గర్ల్ ఫ్రెండ్నే వాడి దగ్గరికి పంపిస్తాడు. మేరియన్ ఆ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి శారీరకంగా లొంగిపోయి డబ్బు తెస్తుంది. ఆ డబ్బుతో వాళ్ళు డ్రగ్స్ కొంటారు. వీళ్ళ బంధం, ఆత్మగౌరవం అన్నీ డ్రగ్స్ ముందు ఓడిపోతాయి. ఫాల్ సీజన్ ముగుస్తుంది. సారా ఇప్పుడు పూర్తిగా పిచ్చిదైపోయింది. టీవీ షో నుండి అసలు కాల్ రాలేదని తెలుసుకోలేక తనే రెడ్ డ్రెస్ వేసుకొని టీవీ స్టూడియో దగ్గరికి బయలుదేరుతుంది. ఆమెను చూసి అందరూ షాక్ అవుతారు. ఇక్కడ హ్యారీ చెయ్యి ఇన్ఫెక్షన్ చాలా సీరియస్ అవుతుంది. కానీ అతను హాస్పిటల్కి వెళ్ళడు. టైరోన్ మళ్ళీ పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటాడు. మేరియన్ తన ఒంటిని అమ్ముకోవడం మొదలెడుతుంది. వాళ్ళ కలలన్నీ మొక్కలైపోయాయి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. కట్ చేస్తే ఇప్పుడు వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇది నరకానికి ఆక్రమిట్టు. టీవీ స్టూడియోకి వెళ్ళిన సారాను చూసి అక్కడి సిబ్బంది భయపడి పోలీసులకు హాస్పిటల్కి ఫోన్ చేస్తారు. ఆమెను ఒక మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అక్కడ ఆమెకి ఏమీ అర్థం కాదు. నేను టీవీ షోకి వెళ్ళాలి, నన్ను వదలండి అని అరుస్తుంటుంది. కానీ ఎవరూ వినరు. ఆమె పరిస్థితి చూసి డాక్టర్లు ఆమెకు ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అంటే షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని డిసైడ్ అవుతారు. మరోవైపు హ్యారీ, టైరోన్ ఒక చివరి ప్రయత్నం చేస్తారు. ఫ్లోరిడాలో డ్రగ్స్ దొరుకుతున్నాయని విని అక్కడికి బయలుదేరతారు. హ్యారీ చెయ్యి పూర్తిగా కుళ్ళిపోతుంది. నొప్పితో అరుస్తూ ఉంటాడు. టైరోన్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ ప్రయాణం మొత్తం నరకంలా సాగుతుంది. హ్యారీకి తన చెయ్యి పోతుందని, తన ప్రాణం పోతుందని భయం మొదలవుతుంది. మేరియన్ పరిస్థితి ఇంకా దారుణం. డ్రగ్స్ కోసం బిగ్ టీమ్ అనే ఒక పింప్ దగ్గరికి వెళ్తుంది. అతను మేరియన్కి డ్రగ్స్ ఇస్తాడు. కానీ దానికి బదులుగా ఒక భయంకరమైన పార్టీకి రమ్మంటాడు. ఆ పార్టీలో డబ్బున్న వాళ్ళు ఎంటర్టైన్ చేయాలన్నమాట. మేరియన్కి వేరే దారి లేదు. తన ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలన్న కలను పూర్తిగా మర్చిపోయి ఆ నరకానికి బయలుదేరుతుంది. ఫ్లోరిడా వెళ్తున్న దారిలో హ్యారీ నొప్పితో స్పృహ తప్పిపోతాడు. టైరోన్ భయపడి అతన్ని ఒక హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. డాక్టర్లు హ్యారీ చెయ్యి చూసి షాక్ అవుతారు. ఆ తర్వాత పోలీసులకు ఇన్ఫామ్ చేస్తారు. పోలీసులు వచ్చి హ్యారీని, టైరోన్ని ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. టైరోన్ని జైల్లో వేస్తారు. అక్కడ అతనికి విత్డ్రావల్ సిమ్టమ్స్తో పాటు జైలు గార్డుల చేతిలో చిత్రహింసలు మొదలవుతాయి. అతను జైల్లో నరకం అనుభవిస్తుంటాడు. అతని తల్లిని తలుచుకొని ఏడుస్తుంటాడు. గెట్టో నుంచి బయటపడాలన్న అతని కళ జైలు గోడల మధ్యలో సమాధి అయిపోయింది. హాస్పిటల్లో హ్యారీకి డాక్టర్లు ఒకటే మాట చెప్తారు, నిన్ను బ్రతికించాలంటే నీ చెయ్యి తీసేయాలి. హ్యారీకి ఏం అర్థం కాదు. మేరియన్ కావాలి, మేరియన్ కావాలి అని అరుస్తుంటాడు. కానీ మేరియన్ అక్కడ లేదు. అతని కళలన్నీ ఇప్పుడు ఒక చేతితో పాటే పోబోతున్నాయి. ఇక్కడ మేరియన్ పార్టీకి వెళ్తుంది. ఇది సినిమాలోనే అత్యంత డిస్టర్బింగ్ సీన్. చూడడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఆ పార్టీలో డబ్బు కోసం, డ్రగ్స్ కోసం ఆమె తన ఆత్మగౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని పూర్తిగా చంపుకోవాల్సి వస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళు ఆమెను చూసి జంతువుని చూసినట్టు నవ్వుతారు. ఒక ఫ్యాషన్ డిజైనర్ కావాల్సిన అమ్మాయి ఒక డ్రగ్ అడిక్ట్లా మారిపోయింది. ఇప్పుడు సినిమా క్లైమాక్స్. సినిమా చరిత్రలోనే ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ డిస్టర్బింగ్ క్లైమాక్స్. డైరెక్టర్ ఈ నలుగురు క్యారెక్టర్ల నరకాన్ని ఒకేసారి చూపిస్తాడు. ఒక పక్క సారా హాస్పిటల్లో వద్దు వద్దు అని అరుస్తున్న ఆమె తలకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తుంటారు. మరోపక్క హాస్పిటల్లో హ్యారీ మేరియన్ అని అరుస్తుండగా అతని కుళ్ళిపోయిన చేతిని రంపంతో కోసేస్తారు. ఇంకో పక్క జైల్లో టైరన్ విత్డ్రావల్ నొప్పితో, గార్డుల దెబ్బలతో అరుస్తుంటాడు. నాలుగో పక్క మేరియన్ ఆ పార్టీలో ఒళ్ళు అమ్ముకొని అవమానకరంగా ఏడుస్తూ కుప్పకూలిపోతుంది. ఈ 4 సీన్లు డైరెక్టర్ ఫాస్ట్గా కట్ చేస్తూ భయంకరమైన బ్యాక్గ్రౌండ్తో ముగిస్తాడు. సారా షాక్తో కొట్టుకోవడం, హ్యారీ చేయి కట్ అవ్వడం, టైరన్ ఏడవడం, మేరియన్కి అవమానం జరగడం, వాళ్ళ పతనం ఇక్కడ పూర్తయింది. వీళ్ళు వాళ్ళ కలలకు సమాధి గీతం పాడేశారు. ఈ సినిమా పేరు రిక్వియం ఆఫ్ డ్రీమ్, అంటే కలలకు సమాధి గీతం అని దాని అర్థం అన్నమాట. ఇక్కడ హ్యారీ హాస్పిటల్ బెడ్ మీద కళ్ళు తెరుస్తాడు. తనకి చెయ్యి ఉండదు. ఆ షాక్లో చిన్నపిల్లాడిలాగా ముడుచుకొని ఏడుస్తాడు. మేరియన్ ఆ పార్టీ నుండి సంపాదించిన డ్రగ్స్ తీసుకొని తన అపార్ట్మెంట్కి వచ్చి సోఫా మీద గీసుకున్న డిజైన్స్ పక్కనే ముడుచుకొని పడుకుంటుంది. టైరన్ జైల్లో చలికి వణుకుతూ నొప్పితో అతను కూడా ముడుచుకొని పడుకుంటాడు. నలుగురు వాళ్ళ కళలు మొదలైన చోట కాదు, వాళ్ళ ఎడిక్షన్ వాళ్ళకి తెచ్చిన నరకంలో ఓడిపోయి ముడుచుకొని ఉంటారు. సినిమా చివరి సీన్లో సారా మెంటల్ హాస్పిటల్లో ఒక కల కంటుంది. తాను ఒక టీవీ షోలో రెడ్ డ్రెస్ వేసుకొని ఉన్నట్టు, తన కొడుకు హ్యారీ పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యి తనను చూడడానికి వచ్చినట్టు, వాళ్ళిద్దరూ హగ్ చేసుకున్నట్టు ఆమె కలగంటుంది. కానీ ఇది కలలోనే నిజమైంది, రియల్ లైఫ్లో కాదు. ఆమె తన కొడుకును ఇంకెప్పుడు చూడలేదు. నలుగురు జీవితాలు సమాధి అయిపోయాయి. ఇక్కడితో ఈ మూవీ ముగుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, రిక్వీమ్ ఫర్ ఏ డ్రీమ్ కథ. ఈ సినిమా మీకు ఎంటర్టైనర్ కాదు, ఇది ఒక వార్నింగ్. ఎడిక్షన్ అనేది డ్రగ్స్కే కాదు, టీవీకి, పిల్స్కి, డబ్బుకి, దేనికైనా అవ్వచ్చు.
అది మన కలల్ని, మన జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో చెప్పే ఒక పచ్చి నిజం. ఈ సినిమా స్టోరీ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఆన్ ఎక్స్ప్లెయిన్ తెలుగు.